మీరు చిన్నప్పుడు ఏడ చదువుకున్నారని అడిగితే 100కి సగానికి ఎక్కువ సర్కార్ బడనే చెప్తారు. వాళ్ళ అమ్మ నాయనల్ని అడిగితే చదువుకున్న వాళ్ళు తక్కువ కానీ చదువంతా సర్కార్లనే. కానీ ఇప్పుడు లక్షలు కట్టాలి, కాన్వెంట్లకు పంపాలి. పెద్ద బిల్డింగ్లు, బడి ముంగట ఇంత పెద్ద బోర్డు, నోరు తిరగని పేర్లు పెడితే చాలు పోటీలు పడుతుంటారు అడ్మిషన్ల కోసం. అయితే ప్రైవేట్ వద్దు సర్కారే ముద్దని అటుకెళ్ళిటొస్తుర్రబ్బా. ఈ ఏడు 80,000 మంది ప్రైవేట్లకెళ్ళి గవర్నమెంట్ బడికి వచ్చిండ్రంటే చూడుర్రిగా. నిరుడు 40,000 మందే. మరి లెక్క డబుల్ అవుతున్నట్టే. వేలకు వేలు ఫీజులు కట్టలేక, బస్ కిరాయిలు పెట్టలేక, దేనికంటే దానికి చదివియలేక అండ్లకెళ్ళి తీసి ఇండ్లేస్తుర్రట. మళ్ళా సర్కారీ స్కూల్ సుతా ఇంగ్లీష్ మీడియం చెప్పబట్టిరి. మంచిగా ట్రైనింగ్ అయిన సార్లు, పేద ఆటల మైదానం, పెరిగిన సౌలతులు, పగటిలి బువ్వ, ఫ్రీ వైలు, ఫ్రీ డ్రెస్సులు. ఓదిక్కు సర్కార్ జాబులు చేసేటోళ్లే వాళ్ళ పిల్లలను పంపబట్టిరి. ఊళ్ళనే బడి ఉంటది కాబట్టి ఎట్లా చదువుతుండ్రు, ఏం చేస్తుంది, ఎప్పుడంటే అప్పుడు పోయి చూసి రావచ్చు. అదే ప్రైవేట్ అయితే పక్కూరుకో మండలానికో దోలాలి. వాళ్ళే బస్ పంపితే దానికింత ఫీజు. ఇంటర్ ఫెయిల్ అయిన ఒలిగినా చదువు చెప్తారాయే. చిన్న చిన్నర్రలు ఆటలకు తావులేని ఈ స్కూళ్ళు ఎహే గిన్ని తిప్పలు అవసరమా అని సప్పుడు గంట టీసీ తీసుకుపోయి గవర్నమెంట్ లా షేరిక చేపిస్తున్నట్టుర్రు.